చెన్నై మొన్న బెంగళూరు మీద ఓడిపోయిన విధానాన్ని ఏ చెన్నై అభిమాని మర్చిపోలేడు. 197 పరుగుల టార్గెట్ చేస్ చేయడం కోసం బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లంతా చేతులెత్తేసి ఆర్సీబీకి 50 పరుగుల విజయంతో పాటు 17 ఏళ్ల తర్వాత చపాక్లో విక్టరీని గిఫ్ట్గా అందించారు. ఈ విషయం కంటే చెన్నైను బాధపెట్టిన మరో అంశం ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి. ఆర్సీబీ మ్యాచ్లో వికెట్లు పడిపోతూ ఉంటే ముందొచ్చి గెలిపిస్తాడు అనుకుంటే 9వ స్థానంలో దిగి తీవ్ర విమర్శల పాలయ్యాడు ధోని. ఆడే ఉద్దేశం లేనప్పుడు రిటైర్మెంట్ అయినా ఇచ్చేయచ్చుగా తల అంటూ లాయల్ ఫ్యాన్స్ కూడా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ధోని మీద. సరే, అదేదో అయిపోయింది. ఈ మ్యాచ్లో ధోని ఏం చేయనున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. టీం అవసరాల దృష్ట్యా తను ఉన్నంతకాలం 4th or 5th డౌన్లో బ్యాటింగ్కి రావాలన్న వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్ల సలహాలు సూచనలు ధోని పాటించి రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్లో ముందొచ్చి బ్యాటింగ్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంజు శాంసన్ గాయం కారణంగా ఆర్ఆర్ చాలా వీక్గా మారిపోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ అనుభవం లేమి కెప్టెన్సీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడుతున్న సంజు శాంసన్ ఈ మ్యాచ్లో అదే రిపీట్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి, ఆర్ఆర్ అద్భుతమైన విజయం సాధించి కంబ్యాక్ ఇస్తుందా, లేదా చెన్నైకి విక్టరీని అందించి ఆర్సీబీ షాక్ నుంచి కోలుకునేలా చేస్తుందా, ఈరోజు నైట్ తేలిపోనుంది. Thank you.